హలో ఫ్రెండ్స్, ఈరోజు మన అలనాటి కథల్లో సామ్రాట్ అశోక మూడవ భాగం విందాం. కథ వినే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చంద్రగుప్తుడు చాణుక్యుడి సహాయంతో నందులను ఓడించి మగధ రాజ్యాన్ని వశపరుచుకుని పాటలీపుత్రం రాజధానిగా మౌర్య వంశాన్ని స్థాపించాడు. ఆయన తదనంతరం ఆయన కుమారుడు బిందుసారుడు మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. బిందుసారుడు దక్షతతో రాజ్యాన్ని పాలిస్తూ ముగ్గురు రాణులతో పాటు సుభద్ర అనే బ్రాహ్మణ కన్యను వివాహమాడాడు. వారికి అశోకుడు జన్మించాడు. విద్యా వివేక సంపన్నుడైన అశోకుడంటే బిందుసారుడి జ్యేష్ఠ కుమారుడైన సుషేముడికి గిట్టేది కాదు. ఇక కథలోకి వద్దాం. ఒకనాడు సూర్యోదయం వేళ అశోకుడు తల్లి కోరిక ప్రకారం పుష్పాలు ఫలాలు తీసుకొని నగర మధ్యంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుడికి సమర్పించి ఆలయం నుండి వెలుపలికి వచ్చాడు. చెట్ల మీది పక్షుల కిలకిల రావాలు, అప్పుడప్పుడు గుడిగంటల నాదం తప్ప ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఉన్నది. అశోకుడు ఆకాశంలో ఎగిరే పక్షులను, ఉదయభానుడి లేత కిరణాలను, బంగారంలా మెరుస్తున్న మేఘాలను చూస్తూ నడవసాగాడు. కొంతసేపటికి వెనక నుండి వచ్చిన ఒక గుర్రం అతన్ని హఠాత్తుగా కింద పడదోసి ముందుకు దూసుకు వెళ్ళింది. గుర్రం మీద యువరాజు సుషేముడు స్వారీ చేస్తున్నాడు. అశోకుడు మరుక్షణమే లేచి శరవేగంతో పరిగెత్తుకుపోయి ఒక్క గెంతున గుర్రం మీదికి లంఘించి సుషేముడి చేయి నుండి కళ్ళాన్ని లాక్కొని గుర్రాన్ని ఆపాడు. సుషేముడు గుర్రంపై నుండి కిందకి దిగాడు. నా దారిన నేను వెళుతుంటే నన్నెందుకు కింద పడదోశావు అని అడిగాడు అశోకుడు. నిన్ను పడదోసింది నేను కాదు, నా గుర్రం అంటూ సుషేముడు మళ్ళీ గుర్రాన్ని అధిరోహించబోయాడు. అశోకుడు అతని చెయ్యి పట్టుకుని ఆపి, నిర్మానుష్యంగా ఉన్న విశాలమైన బాటలో సైతం తిన్నగా వెళ్లడం చేతకాని నీకు గుర్రం మీద స్వారీ చేసే అధికారం ఎవరిచ్చారు అన్నాడు. నా అధికారం గురించి ప్రశ్నించడానికి నువ్వెవడివి? అసలు నేనెవరో నీకు తెలుసా అన్నాడు సుషేముడు. తెలియకేం, ఎందుకు కొరగాని గర్విష్టివి. నాకు అన్నవైనందున నిన్ను వదిలిపెడుతున్నాను, లేకుంటే ఈ జన్మకు మర్చిపోలేని గుణపాఠం నేర్పేవాణ్ణి అన్నాడు అశోకుడు. కాబోయే రాజునే బెదిరిస్తున్నావా అన్నాడు సుషేముడు ఆగ్రహంగా. కాబోయే రాజు ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు అన్నాడు అశోకుడు. సంగతి తెలియకుండా మూర్ఖంగా మాట్లాడకు. మహారాజు పెద్దలు తీసుకున్న నిర్ణయం నాకు తెలిసిపోయింది. నేనే కాబోయే రాజును అన్నాడు సుషేముడు గర్వంతో పకపకా నవ్వుతూ. అలా అయితే నువ్వు మరింత జాగ్రత్తగా నడుచుకోవాలి. అయినా నువ్వు అబద్ధమాడుతున్నావని నాకు తెలుసు. ఒకవేళ అలా నిర్ణయించి ఉన్నట్లయితే దానిని నేను వ్యతిరేకిస్తాను అన్నాడు అశోకుడు. ఏమిటి, మహారాజు గారి నిర్ణయాన్నే వ్యతిరేకిస్తావా అంటూ అశోకుణ్ణి కొట్టడానికి చేయి పైకెత్తాడు. అశోకుడు అతని చేతిని వడిసి పట్టుకున్నాడు. చేతిని విడిపించుకోవడానికి సుషేముడు ప్రయత్నించాడు, కానీ సాధ్యపడలేదు. ఇద్దరి మధ్య పెనుగులాట ఆరంభమయ్యింది. వారి అరుపులతో ఆలయ ప్రాంతం దద్దరిల్లింది. చుట్టుపక్కల నుండి జనం మూగసాగారు. రాజకుమారులు ఇప్పుడు పసిపిల్లలు కారు. వాళ్ళ తెలివితేటలను పరీక్షించి సంవత్సరాలు గడిచిపోయాయి. చాణక్యుడు కూడా కాలధర్మం చెందాడు. రాజు బిందుసారుడు వృద్ధుడయ్యాడు. దానికి తోడు అనారోగ్యం. యువరాజులిద్దరి మధ్య ఉన్న స్పర్ధల గురించి నగర ప్రజలకు తెలుసు. అయితే అది ఇంత దారుణంగా ఎప్పుడు బయటపడలేదు. మౌర్య వంశాన్ని స్థాపించిన చంద్రగుప్తుడి మనుమలు, తండ్రికి తగిన వారసుడని పేరుగాంచిన బిందుసారుడు కుమారులు అయిన సుషేమ అశోకులు ఈ విధంగా బహిరంగంగా పోట్లాడకు దిగడం ఎవరూ ఊహించని విషయం. వాళ్ళ కేకలు విని ప్రజలు పరిగెత్తి వచ్చారు గాని ఏ ఒక్కరూ వాళ్ళను సమీపించలేకపోయారు. దూరం నుండి చాటు నుండి భయాశ్చర్యాలతో చూడసాగారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో బల్లాటకుడు అటువైపు గుర్రం మీద వచ్చాడు. చాణుక్యుడి అనంతరం బల్లాటకుడు మగధ రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. అతన్ని చూడగానే రాజకుమారులిరువురు పోట్లాడడం మాని చెరకవైపు దూరంగా వెళ్ళి నిలబడ్డారు. నడివీధిలో నగర ప్రజల ఎదుట మీరీ విధంగా పోట్లాడుకోవడం చాలా దురదృష్టం.
ఆ సంగతి మీ తండ్రికి తెలిస్తే ఆయన ఎంతగా బాధపడగలరో ఊహించారా అన్నాడు ప్రధానమంత్రి. అశోకుడు ఏమీ మాట్లాడలేదు. సుసేముడు మాత్రం నేనెవ్వరికీ భయపడి పారిపోనవసరం లేదు. అది సరే, నేనే కదా కాబోయే రాజును అని అడిగాడు మంత్రిని. ఆ విషయం ఇంకా నిర్ణయం కాలేదని భావిస్తున్నాను యువరాజా. అయినా రాజుగారి జ్యేష్ఠ కుమారుడిగా నువ్వు ఎంతో ఉదాత్తంగా నడుచుకోవడం అవసరం కదా అన్నాడు మంత్రి. నా హోదాను గౌరవించమని వీణ్ణి నిర్బంధించాను, అది తప్పా అని రెట్టించాడు సుషేముడు. ఎదుటివారిని నిర్బంధించడం వల్ల, అవమానించడం వల్ల నీ గౌరవం పెరగదు. సత్ప్రవర్తన ద్వారా నువ్వు 10 మందికి గౌరవపాత్రుడివి కావాలి. ఎదుటివారి పట్ల దయాదాక్షిణ్యాలు, ఓర్పు అలవర్చుకోవాలి. అంతేకాని అల్ప విషయాలకు ఇలా 10 మందిలో నవ్వుల పాలు కావడం భావ్యం కాదు అన్నాడు ప్రధానమంత్రి గంభీరంగా. నేనేమీ 10 మందిలో నవ్వుల పాలు కాలేదు. త్రుటిలో తప్పిపోయింది, కానీ లేకుంటే ఇంతకుముందు ఆ పొగరబోతును ప్రాణాలతో చర్మం వలిచి ఉండేవాణ్ణి. అప్పుడు వాడే ప్రజల ముందు నవ్వుల పాలై ఉండేవాడు అన్నాడు సుషేముడు ఎంతో పొగరుగా. యువరాజా, నీ సోదరుణ్ణి గురించి నువ్వలా చులకన చేసి మాట్లాడరాదు. ఆయన కూడా నీలాగా యువరాజే, నీ తండ్రి కుమారుడే అన్నాడు మంత్రి. వాడు నా తండ్రి కుమారుడే కావచ్చు, కానీ వాడి తల్లి వివాహానికి ముందు అంతఃపురంలో నా తల్లి మొదలుగా గల రాణులకు సేవలు చేసింది. కాబట్టి వాడిని నేను యువరాజుగా అంగీకరించను అన్నాడు సుషేముడు. ఆ మాటలకు ఆగ్రహం చెందిన అశోకుడు సుషేముడి మీదికి ఉరకబోయాడు. కానీ మంత్రి వారించాడు. అర్హుడైన గొప్ప యువరాజు నువ్వా నేనా అన్నది కాలమే నిరూపిస్తుంది. నా తల్లిని అవమానించినందుకు నీ మీద పగ సాధిస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. ప్రధానమంత్రి, ఇక్కడున్న ప్రజలే దీనికి సాక్ష్యం. మగధ సింహాసనాన్ని అధిష్ఠించబోయేది నువ్వు కాదు కానీ అని అశోకుడు ఇంకా ఏదో అనబోతుండగా ప్రధానమంత్రి తన అరచేతిని అశోకుడి నోటికి అడ్డుపెట్టి మాటను పూర్తి కాకుండా ఆపి, మహారాజు బిందుసారుడి తరపున ఆజ్ఞాపిస్తున్నాను. మీరిద్దరూ ఈ క్షణమే ఇక్కడి నుండి రాజభవనానికి వెళ్ళండి అని హెచ్చరించారు. ఆ తరువాత మంత్రి చుట్టూ చేరిన ప్రజలను అందరూ వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు. ప్రజలందరూ వెళ్ళిపోయారు. యువరాజులిద్దరూ ఒకరినొకరు ఆగ్రహంగా చూసుకుంటూ తమ తమ భవనాలకు వెళ్ళారు. ప్రధానమంత్రి అక్కడి నుండి తన గృహానికి తిరిగి వెళ్ళి గుర్రంపై నుండి దిగి భవన ప్రధాన ద్వారాన్ని సమీపిస్తుండగా రాజు బిందుసారుడి ప్రధాన సలహాదారు ఎదురుపడి ఆయనకు నమస్కరించి, మహారాజు తమతో ఏదో మాట్లాడాలట అన్నాడు. సరే వెళదాం పద అంటూ అతని వెంట బయలుదేరి సమీపంలోనే ఉన్న రాజభవనంలో ప్రవేశించి రాజు విశ్రాంతి తీసుకుంటున్న ఏకాంత మందిరానికి వెళ్ళాడు. రాజు బిందుసారుడు విశాలమైన గదిలో ఒక పెద్ద పానుపు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన ఎదుట అధికారి ఒకడు నిలబడి ఉన్నాడు. మంత్రి సమీపించి నమస్కరించగానే ఆయన్ను కూర్చోమని ఆసనం చూపించాడు రాజు. ఆయన కూర్చున్న తరువాత రాజు, బల్లాటక, ఈరోజు ఒక దుర్వార్త వినవలసి వచ్చింది. దానిని తక్షశిల నుండి వచ్చిన ఈ అధికారి మీకు తెలియజేస్తాడు అన్నాడు. అధికారి ప్రధానమంత్రికి నమస్కరించి, మంత్రివర్య, చంద్రగుప్త మహారాజు తక్షశిల ప్రాంతాన్ని జయించి తమ ప్రతినిధిని అక్కడ నిర్ణయించిన నాటి నుండి నిన్న మొన్నటి వరకు ఎలాంటి అవరోధాలు లేకుండా పరిపాలనా వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మౌర్య అధికారాన్ని ధిక్కరించి తక్షశిలలో తిరుగుబాటు బయలుదేరింది. మగధ రాజ్యం నుండి విడిపోవాలని కొందరు పోరాడుతున్నారు అన్నాడు. అలాగా, చాలా వింతగా ఉన్నదే అన్నాడు ప్రధానమంత్రి. తక్షశిల ప్రజలకు మీరు ఎటువంటి అపకారము చేయలేదు. అందువల్ల వారి చర్య మీకు వింతగానే ఉండవచ్చు. అయితే అక్కడున్న రాజప్రతినిధికి మాకు అది వింతగా తోచడం లేదు. ఎందుకంటే ఈ తిరుగుబాటు వెనక గ్రీకుల హస్తం ఉన్నదని మాకు సమాచారం అందింది. మహారాజు చంద్రగుప్తుడు వాళ్లను అక్కడి నుండి తరిమి కొట్టాడన్న సంగతి వాళ్ళింకా మర్చిపోలేదు. ఇప్పుడు అధికారానికి ఎదురు తిరిగి మనల్ని వేధించడానికి ఉద్రిక్తులవుతున్నారు. మగధ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావాలని కలలు కంటున్నారు అన్నాడు అధికారి. తిరుగుబాటు ఏ పద్ధతిలో జరుగుతున్నది అని అడిగాడు ప్రధానమంత్రి. తిరుగుబాటు నాయకులు తెరమరుగున ఉన్నారు, బయటపడడం లేదు. వర్తకులను, ప్రముఖులను
ఎదురు తిరగమని ప్రోత్సహిస్తున్నారు. మగధ అధికారుల ఇళ్లపై బడి దోచుకుని వాటిని తగులబెట్టమని సాధారణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రజలు అక్కడున్న మన సైనికులు పలువురిని హతమార్చారు. రోజురోజుకు పరిస్థితి విషమిస్తున్నది అన్నాడు అధికారి. ఇప్పటికే వాళ్ళు హింసాత్మక చర్యలకు పూనుకున్నారు కనుక వాటిని మరింత బలంతో అణగదొక్కడం తప్ప మరొక మార్గం లేదు అని రాజుకేసి తిరిగి, ప్రభు, తక్షశిలపై సైనిక చర్యకు తక్షణమే సిద్ధం కమ్మని సేనాధిపతిని ఆజ్ఞాపించండి అన్నాడు ప్రధానమంత్రి. అపూర్వమైన బలపరాక్రమాలతో మా తండ్రి స్థాపించిన సామ్రాజ్యం నా కళ్ళెదుటే విచ్ఛిన్నం కావడం చూస్తూ నేను ఊరుకోలేను. ఆ దుండగుల మీదికి నేనే నాయకత్వం వహించి సైన్యాన్ని నడుపుతాను అన్నాడు బిందుసారుడు ఆవేశంతో నిట్టూరుస్తూ. తమ అభిష్టానుసారమే చేయవచ్చు, కానీ ఒక విన్నపం. తమ 6 కుమారుల్లో ఒకరిని సైన్యానికి నాయకత్వం వహించమని ఆజ్ఞాపించండి. కుమారుడు నాయకత్వం వహిస్తే తండ్రి వహించినట్టే కదా అన్నాడు ప్రధానమంత్రి. ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. సుషేముడికి యువరాజ్య పట్టాభిషేకం జరపాలనుకుంటున్నప్పుడు ఇటువంటి అవాంతరం అన్నాడు బిందుసారుడు మనసులో అనుకుంటున్నట్లు నెమ్మదిగా. పట్టాభిషేక మహోత్సవానికి కొంతకాలం వేచి ఉండడం మంచిది ప్రభు. మొదట యువరాజు సుషేముడు సైన్యానికి నాయకత్వం వహించి వెళ్ళి తిరుగుబాటును అణచి రానివ్వండి. అది యువరాజు పట్ల మగధ ప్రజల గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది అన్నాడు ప్రధానమంత్రి. రాజు మాట్లాడకుండా మౌనం వహించాడు. ప్రధానమంత్రి మళ్ళీ, ప్రభు, నాదొక చిన్న మనవి. మనం యువరాజును సైన్యానికి నాయకత్వం వహించమని మొదట చెప్పకుండా అందుకు ఆయనే స్వయంగా ముందుకు వచ్చే పరిస్థితిని సృష్టిద్దాం. అంటే యువరాజులు 6 ఇక్కడికి రప్పించి తక్షశిలలో జరుగుతున్న తిరుగుబాటును గురించి, దానిని అణచడానికి రాకుమారులలో ఒకరు సైన్యానికి నాయకత్వం వహించి వెళ్ళవలసిన అవసరం గురించి చెబుదాం. జ్యేష్ఠ కుమారుడు కాబట్టి సుషేముడు సైన్యానికి నాయకత్వం వహించి వెళ్ళడానికి సంసిద్ధుడవుతాడు. ఇప్పటికే ఆయన మగధ రాజ్యానికి కాబోయే రాజునన్న ఉత్సాహంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఇందుకు ఆనందంగా అంగీకరిస్తాడు అన్నాడు. బిందుసారుడికి ప్రధానమంత్రి సలహా నచ్చింది. ఆయన చెప్పినట్లే చేయడానికి సమ్మతించాడు. ఆ రోజే 6 యువరాజులను రాజు సమక్షానికి పిలిపించారు. అక్కడ ప్రధానమంత్రిని చూడగానే యువరాజు సుషేముడు ఒక్క క్షణం నివ్వెరపోయాడు. తాను అశోకుడు ఉదయం ఆలయ ప్రాంతంలో పడ్డ గొడవ గురించి ఆయన తండ్రికి తెలియజేశాడేమో అని అనుమానించి భయపడ్డాడు. రాజు 6 కుమారులను చేరబిలిచి, మీరు పసిపిల్లలు కారు, నవయవ్వన ప్రాయంలో ఉన్నారు. రాజ్య పరిపాలనా వ్యవహారాలు సక్రమంగా సాగడానికి మీరు మీ బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. అందుకు మీకు ఇప్పుడొక అవకాశం కూడా లభించింది. తక్షశిల ప్రాంతంలో తిరుగుబాటు చెలరేగి అక్కడ శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతున్నదని సమాచారం అందింది. తిరుగుబాటును అణచాలి. మీలో ఒకరు మన సైన్యానికి నాయకత్వం వహించి వెళ్ళి తిరుగుబాటును అణచి ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను నెలకొల్పాలి. ఆ పనిని మీలో ఎవరు చేయగలరు అని అడిగాడు. సుషేముడు వెంటనే ముందుకు రాగలడని బిందుసారుడు భావించాడు. కానీ అతను మౌనం వహించాడు. మిగతా 4 కుమారులు కూడా మౌనంగా తలలు వంచుకున్నారు. ఆఖరికి అశోకుడు ఒక అడుగు ముందుకు వేసి, ప్రభు, తమ ఆజ్ఞను శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పిన పనిని జయప్రదం చేయగలనన్న విశ్వాసం నాకున్నది. ఆజ్ఞాపించండి. ఈ క్షణమే తక్షశిలకేసి సైన్యంతో బయలుదేరుతాను అన్నాడు. చాలా సంతోషం నాయనా, నీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తున్నాను. త్వరగా విజయయాత్రకు సిద్ధంకా అని బిందుసారుడు అశోకుని వెన్నుచరచి మిగిలిన కుమారులకేసి తిరిగి, పిరికి పందల్లారా, ఇంకా నా ఎదుట ఎందుకు నిలబడ్డారు? మీ నివాసాలకు వెళ్ళి దాగుడు మూతలాడుకుంటూ వెన్న దొంగిలించి ఎలుకల్లా తింటూ కాలం వెళ్ళబుచ్చండి అని గద్దించాడు. 5 రాజకుమారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అశోకుడు తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు పొంది అక్కడి నుండి బయలుదేరాడు.
పూజ్య గురుదేవులు చాణక్యుడి మాటలు అక్షరాలా నిజమైనయి. నా కుమారులందరిలోకి అశోకుణ్ణే ఆయన సమర్థుడిగా గుర్తించాడు అన్నాడు బిందుసారుడు ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ప్రధానమంత్రితో. "మ్మ్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మిగిలిన కథ సామ్రాట్ అశోక తరువాయి భాగంలో విందాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.